65 స్టోరీస్ ఆఫ్ ఫెయిత్ అండ్ రిడెంప్షన్. ముందుగా దేవాది దేవునికి వందనాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు. దేవుడు మన జీవితంలో చాలా కార్యాలు చేస్తున్నారు. అయితే దేవుని యొక్క కార్యాలకి సాక్షులం మనం. అయితే మా సంఘం గుడ్ షెపర్డ్ ఫెలోషిప్ చర్చ్ నుంచి కొన్ని సాక్ష్యాలు మనం విందాం. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ఆంటీ మీ పేరు? నా పేరు రాణిరా. ఈ రోజు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆంటీ? ఈ రోజు నా పెద్ద కుమార్తె గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎంత మంది పిల్లలు ఆంటీ? నాకు ఒక బాబు, 2 పాపలు. ఫస్ట్ మేము జీతందారులు ఉండేవాళ్ళం అమ్మ. ఆ తర్వాత ఇక్కడికి ఆదర్శ్ నగర్ వచ్చాం. ఆదర్శ్ నగర్ వచ్చాక అప్పుడు కరోనా టైంలో సంఘాలు కూడా ఎక్కడేం లేవు. అవునండి. మరి ఇక్కడ మా చిన్న పాపాలు ఉండేవారు. మా చిన్న పాపాల ఇంట్లో కొద్ది రోజులు మేము ఉండేమో. మరి ఇక్కడ ఎక్కడ సంఘం ఉందంటే మరి ఈ సంఘంలో నుండి 2 వెళ్తుండగా అడిగితే ఇక్కడ కళ్యాణ మండపం పక్కన ఒక సంఘం ఉందమ్మా అని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ వారం మరి ఎక్కడుందో సంఘం అని మరి నేను ఎత్తుక్కొని ఇలాగ వస్తుంటే ఇక్కడ ఆరాధన అవుతుంది. ఆదివారం ఆంటీ? ఆదివారం. అయితే జాయ్ తల్లి ఎదురుకు షాపాలో కూర్చుంది. ఇలా గొంగని చూడగానే తను నవ్వి 2 ఆంటీ లానికి 2 ఆంటీ అనగానే తన నవ్వు, తన పలకరింపు, తన పిల్లడం నాకు నచ్చింది. అంటే మీరు ఎవరో తెలియదు కదా? ఎవరో తెలియని మనిషిని అంత దీనిగా అనేసి అంటే మరి లానికి నేను వచ్చాను. ఇంక ఇక్కడ ఆరాధన, వాక్యం అన్ని నాకు బాగా నచ్చాయమ్మా. నచ్చి ఇంకా ఈ సంఘానికి ఇంక నేను రావాలనుకున్నాను. ఈ సంఘానికి అలాగే నడుస్తుండగా మరి మధ్యలో మా పెద్ద పాప 3వ ప్రెగ్నెంట్. అయితే 3వ ప్రెగ్నెంట్ అయితే 5వ నెల వరకు మరి తను హాస్పిటల్ చూపించుకోలే. అంటే ఆ పరిస్థితిని బట్టి హాస్పిటల్ చూపించుకోకపోతే 6వ నెల వచ్చాక ఆవేశం వచ్చేసింది పాపకి. ఆవేశం వచ్చేయడం, ఒంట్లో బెడ్ లేకపోవడం, ఆవేశం వస్తుంటే అయితే మరి నేను దెబ్బలాడేదాన్ని, వెళ్ళి చూపించుకోమంటే నేను చూపించుకుంటాలేమ్మా, నువ్వేం గాబర పడకంటే అయితే ప్రార్థన చేసుకో, ఇక్కడ మేము ప్రార్థన చేస్తామని చెప్పడం జరిగింది. మరి 6వ నెల వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ అమ్మ గారు స్కాన్ తీసి బేబీ అవయవాలు ఏర్పడలేదమ్మా, బేబీ సరిగ్గా లేదు, అబార్షన్ చేసేయాలి అని చెప్పడం జరిగింది. పాపకి చెప్పడం జరిగితే అయితే 2 భార్య భర్తలు మాట్లాడుకొని ఇంకా బయటకు వచ్చాక నాకు ఫోన్ చేసింది. అమ్మ ఇలాగెలాగుంది నా పరిస్థితి, బేబీ అవయవాలు ఏర్పడలేదు, బేబీ బాగలేదంట, మరి అబార్షన్ సోమవారం చేస్తారు, ఒక 6,000 చూసుకొని వచ్చి మామి అని అన్నదంటే ఆ రోజు శుక్రవారం. అయితే ఈ డాక్టర్ చెప్పంగానే మీరు అంటే అబార్షన్ కి ప్రిపేర్ అయిపోయి వచ్చిందమ్మా, సోమవారం వచ్చింది అని అన్నారు. 2 రోజుల నుంచి హాస్పిటల్ అని చెప్పడం జరిగింది. మరి అయితే నేను అన్నాను, ఇవాళ శుక్రవారం అమ్మ ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, పాస్టమ్ గారితో చెప్తాను, అక్కడ వాళ్ళందరితో ప్రార్థన చేయిస్తారు, పాస్టమ్ గారు చేస్తారు, నువ్వేం కంగారు పడకని మరి నేను శుక్రవారం వచ్చేసాను. ఇక్కడికి వచ్చిలాగానే పాస్టమ్ గారు ఎదురు కూర్చున్నారు. మరి పాస్టమ్ గారిని చూసి ఏడ్చేసి ఇలాగెలుగుందమ్మ పాప పరిస్థితి అంటే, నువ్వే భయపడకరా అని మనం ప్రార్థన చేద్దాం, దేవుడు విడుదల ఇస్తారని పాస్టర్ అమ్మగారు ధైర్యం చెప్పారు. మరి అదే రీతిగా ఆ రోజు ఇక్కడ అందరితో ప్రార్థన చేయించారు పాస్టర్ గారు. చేయించి మేము ఇంటికి వెళ్ళిపోయాను. శుక్రవారం, శనివారం, ఆదివారం నైట్ బేబీ అంటే కదలికలు తనకి అనిపించింది అనమాట, కదులుతుంది అని. అంతవరకు 6th month వరకు కూడా బేబీ కదలికలు ఏం లేవు, బేబీ కదులుతుండగా తనకు అనిపించింది బేబీ. ఇదంతా కూడా ప్రేయర్ అయిన తర్వాత పేరు అయ్యాక ఇక్కడ ఉపవాస ప్రార్థన పెట్టారు. ఇదంతా పేరు అయ్యాక ఆదివారం నైట్ కదలికలు జరుగుతున్నాయి. తెల్లవారు లేచి అమ్మ రాత్ర కదలికలు అవి జరిగాయమ్మ పొట్టలో అనేసి అంటే, దేవునికి వందనాలమ్మ, దేవుడు కార్యం చేశారు అనేసి వాళ్ళ ఆదివారం పాస్టమ్ గారికి చెప్పాను. సరేమ్మా దేవుని కార్యాలు చేస్తారు, మీరు భయపడకండి అని మరి పాస్టమ్ గారు చెప్పారు. మరి ఇంటికి అయితే మరి డాక్టర్ అమ్మ గారు వచ్చిమన్నారు కదా, వీళ్ళు మరి మన పరిస్థితి తెలుగుంది గురించి రెడీ అయిపోయి వెళ్ళిపోయారు హాస్పిటల్కి. వెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్ చేసిన ఆవిడ రెండోసారి ఎవరు చేయరు. అయితే మరి తనలో దేవుడే ఉన్నారు, డాక్టర్ అమ్మలోనే దేవుడే నిలబడి మరి రెండోసారి స్కాన్ చేస్తానంటే మాల్లుడి గారు అన్నారు, మళ్ళీ 800 నేను అక్కడ నుండి తెచ్చి పెట్టుకోనమ్మా, ఇప్పటికే చాలా ఇబ్బందులు కొన్నాం మేము,
వద్దు అబార్షన్ చేసిందంటే లేదు నేను మళ్ళీ స్కాన్ చేస్తాను అని అన్నారు. ఈవిడ ఎందుకు ఇంత మొండి పట్టు పడుతుందా అనేసి మళ్ళీ అన్నారు, 2 ఆడపిల్లలు ఇప్పటికి వద్దమ్మా అబార్షన్ చేసేయండి మీరు అనేసి అంటే లేదు లేదు నేను అబార్షన్ చేయను స్కాన్ చేస్తాను అన్నది ఆవిడ. సరే మీ ఇష్టం అని మా అల్లుడి గారు చెప్పడం జరిగింది. మళ్ళీ స్కానింగ్ చేస్తే ప్రతి ఒక్క అవయవం ఎక్కడెక్కడ ఉండాలి అక్కడే దేవుని పెట్టాడు. దేవునికి వందనాలు. అంతవరకు అసలు ఏమీ లేదన్న విషయం మరి ఏమీ లేదు అది ముద్ద. అలాంటిది అన్ని కూడా బాగున్నాయి. అన్ని దేవుడు సమకూర్చాడు, అన్ని విధాల దేవుడు అలాగే అనకూడదు. ఆ పిల్లడు ఎంత చక్కగా పుట్టాడంటే దేవుడు అంత చక్కగా బిడ్డనిచ్చాడు. మరి ప్రార్థన ద్వారా మరి పాస్టర్ గారి ప్రార్థన, మన సంఘ ప్రార్థన, అసలు ఈ సంఘానికి వచ్చాక మా ఇంట్లో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడమ్మా. నా భర్త వస్తున్నాడు, నా కుమారుడు వస్తున్నాడు, అది నాకు చాలు. నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలని నా ఆశ. ప్రార్థనలో కూడా మేము ఇదివరకు చేసుకున్న ప్రార్థన వేరు, ఈ సావాసంలో మేము ఏ రీతిలో ఉన్నాం కూడా అంటే ప్రతిది కూడా ఆయన దగ్గర సరి చేసుకునే విధానం మేము నేర్చుకున్నాము. మరి దేవుడు ఎంతలాగా దీవించాడు, చక్కని బాబునిచ్చాడు. మరి ఆయన అబార్షన్ కోసం రెడీ అయిన ఆయన వద్దు అని అన్న మీ అల్లుడి గారు తర్వాత బేబీ పుట్టేగా సంతోషంగా ఉన్నారు, సంతోషపడ్డాడు, ఆశ్చర్యపోయారు. ఆయన దేవుని ప్రార్థన పెట్టి అంత మనిషి కూడా 4 సార్లు ప్రార్థన పెట్టించుకున్నాడు. మరి పాస్టర్ గారి చేతి మీదంగా ఉయ్యాలు వేశారు, నేహిమా అనే పేరు కూడా పెట్టారు. దేవునికి కూడా మళ్ళీ ఆపలేదమ్మా. చక్కగా అన్ని దేవుని కృపలో దేవుని సన్నిధిలోనే జరిపించారు. అంత దీనిగాను కూడా అలాంటిది దేవుడు ఎన్నో మా పట్ల ఎన్నో మేలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా 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 ఉన్నాయమ్మా. మేము చెప్పాలంటే పెద్ద సాక్ష్యం మాది. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడమ్మా. మరి ఇటువంటి సాక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయండి. గుడ్ షెపర్డ్ ఫెలోషిప్ చర్చ్ లోని చాలా మంచిగా ప్రేయర్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రైడే ప్రేయర్స్ మాత్రం ఫాస్టింగ్ ప్రేయర్స్ కాబట్టి 7 times ప్రేయర్స్ అనేది జరుగుతున్నాయి. చాలా అద్భుత కార్యాలు మీరు ఇలానే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సాక్ష్యాలు చాలా ఉన్నాయి. మీరు సాక్ష్యాలు విని దేవుని మహిమార్థంగా మీకు కూడా అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఏమున్నా సరే మీరు ఏ టైంకైనా ఫోన్ చేయొచ్చు. ఫోన్ నంబర్స్ మరి ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. ఆ ఫోన్ నంబర్స్ మీరు కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే తప్పకుండా మీ కార్యాలు జరుగుతాయి. దేవుడు లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్టుగా చేసేవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి వందనాలు చెప్తున్నాను. This is your Sirisha signing off from Testify, the stories of faith and redemption. See you in the next episode of Testify. Thank you. Praise God.